నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మానుకోటలో ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట, నేను వస్తే రాళ్లతో కొడతారట. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని, రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరేం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. కేసులు మా మీద మాత్రమే పెడతారా? కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా? ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం, కేసీఆర్ దళం. భయపడం. రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మహత్యమేందో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటనే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధరణ చూస్తేనే అర్థమైతా ఉన్నది. विश्वगोर बंजारा जातेर 4 गोट चवान 12 गोट पमार 27 पाड़ भूक्या 52 पाड़ वर्त्या सेम राम राम जय सेवालाल बापू काय को दो एकजुट एक साथ एक वक्त. ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు మనందరి కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు మనందరి భూముల కోసం, మనందరి హక్కుల కోసం ఈరోజు మరి మానుకోటకు వచ్చిండ్రు. సేవాలాల్ బాపు కాయకోతో జాంజో చాంజో మాంజో. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పే విషయాలు, మనందరూ వక్తలు చెప్పే విషయాలు మనం జాగ్రత్తగా వినాలి. మిత్రులారా, ఇది మన భూమి కోసం చేస్తున్న పోరాటం, మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం. తెలంగాణ ఉద్యమంలో బహుజన బిడ్డలు, మరి ముఖ్యంగా గిరిజన బిడ్డలు తాను నాయక్ సాయుధ రైతాంగ పోరాటంలో తన ప్రాణాలు అర్పించారు. శ్రీనివాస నాయక్, బోజ్జా నాయక్, రమావత్ రమేష్ నాయక్, ఎందరో మంది బిడ్డలు తమ విలువైన ప్రాణాలు అర్పిస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన భూములు గుంజుకుంటా ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ ఆయో, గురుకులాలు లాయో. అవునా కదా? కేసీఆర్ ఆయో, తండాలు గ్రామ పంచాయతీ కిదో. అవునా కదా? కేసీఆర్ ఆయో, కోడి భూములకు పట్టాలు కిదో. రేవంత్ రెడ్డి ఆయో, మన భూములు గుంజుకుంటున్నారు. కేసీఆర్ ఆయో, మన బిడ్డలకు సన్న బియ్యం ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఆయో, మన బిడ్డలు విషాహారంతో చచ్చిపోతా ఉన్నారు. ఈ రోజు నిమ్స్ లో, హైదరాబాద్ లో చావు బతుకుల మధ్య మన గిరిజన బిడ్డ వెంటిలేటర్ పెట్టుకొని చచ్చిపోతా ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇది మన భూమి కోసం పోరాటం, మన భుక్తి కోసం పోరాటం, మన భవిష్యత్తు కోసం పోరాటం. మనమందరం కూడా సేవాలాల్ బాబు చెప్పినట్టుగా జాంజో చాంజో మాంజో ఏక్ జాత్ ఏక్ సాత్ ఏక్ బాత్, ఒకటే మాట మీద ఉందాం, ఒకటే బాట మీద నడుద్దాం. కేసీఆర్ బాపు మనకు ఏ బాట అయితే చూపించిండో ఆ బాట మీద నడిచి లగచర్లలో మన బిడ్డలు ఎవరైతే పోరాడుతున్నారో, మరి జ్యోతిబాయి 8 నెలల గర్భవతి తన భూమి కోసం పోరాడుతున్నది. అన్నలారా, అక్కలారా, యాడి బాపు బాయి బ్యావో, ఒక్కసారి ఆలోచించండి.
అదే విధంగా కిష్టుబాయి సుశీలాబాయి దేవుబాయి ఎందరో మంది మహిళలు వాళ్ళ భర్తలను రాత్రింబవళ్ళు పోలీస్ స్టేషన్ లో టార్చర్ పెట్టి జైల్లో పడేసిన ఈ రోజు మన హక్కుల కోసం ఆ బాయిలు పోరాడుతున్నారు, ఆ అక్కలు పోరాడుతున్నారు. మరి వాళ్ళకందరికీ సంఘీభావంగా మన పోరాడంలో అవుతా, గట్టిగా చేతులు చెప్పండి, పోరాడంలో అవుతా. జై సేవలాల్, జై తెలంగాణ. మనకు క్లోజ్ చేయాలి. నేనేం మాట్లాడా. జై తెలంగాణ. నేను కేటీఆర్ గారికి మహిబాద్ జిల్లా తరఫున మేము పొరపాటు చేశాం. కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ ఎన్ని తండలలో ఊగుతాంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము లేపుదామన్నట్టున్నారు. పొరపాటు చేశామని రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి కొట్టేందుకు మహిబాద్ జిల్లాలో ఉన్నారు. గిరిజనులకు అన్యాయం చేశారని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారికి తెలిసింది. ఢిల్లీ పోయింది ఎందుకు అనుకుంటారు? వాతలు పెట్టేందుకు. కేంద్రం వాతలు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్ని వాతలు అయితే చూద్దాం. బిడ్డ నువ్వు 7 అడుగు పెట్టినా నాశనం అయింది మహారాష్ట్ర. తెలంగాణ నాశనం అవుతుంది. లమ్మడోళ్ళ హక్కులన్నీ గుంజుకుంటాను. పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు ఫైనల్ గా